దగ్గర ఉన్న 28 రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, ఎక్కడో ఒకటి విసిరెత్తాండు, ఏదో ఒకటి దాకపోతుంది. అల్లర్లు అయితే ఎక్కడో ఒకటి గెలవపోతాం అనే ఆలోచనతో నడుపుతున్నారు. సో నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ రాహుల్ గాంధీ అనే ఆయనను భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. ఇదే రాహుల్ గాంధీ ఉత్సవ పోసుకునేది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఉత్సవ పోసుకునేది. డైపర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీకి అప్పుడు. ఇప్పుడు టింగ ఉరుకుతాండు రాహుల్ గాంధీ. ప్రజలు ఎప్పటికి కూడా ప్రశంసిస్తారు. ఇలా నరేంద్ర మోడీ గారికి అంత క్రేజీ ఎందుకంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించుకోవాలి, అవినీతికి పాల్పడాలనేది నరేంద్ర మోడీ గారి హిస్టరీలోనే లేదు. కుటుంబ పాలన నరేంద్ర మోడీ గారి హిస్టరీలోనే లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారిని అంత క్రేజీ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మరొక వివాదంలో రాహుల్ గాంధీ ఉన్నాడు. అంటే రాహుల్ గాంధీ ఏంటంటే భారతదేశంలో ఏ విధంగా అల్లర్లు సృష్టించాలనేది ఆయన ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఆయన నిజాయితీగా గెలవలేడు. ఈ అల్లర్లు సృష్టిస్తానన్న కొంచెం ఒక్కొక్కసారి ఇప్పుడు ఎట్లుంటుందంటే, మేము వెనుకట ఏం చేసేదంటే ఒక 3 రాళ్ళు 4 రాళ్ళు పట్టుకునేది. ఇట్లా ఇసిరేసుకుంటా పోయేది. ఏదో ఒక రాయి దాకుతుంది. అక్కడ స్తంభం ఉండేది, ఆ టెలిఫోన్ స్తంభాలు ఉండేది. సో ఇట్లా ఇసిరేస్తే ఏదో ఒక రాయి దాకేది. గట్లనే ఏంటంటే మన దగ్గర ఉన్న 28 రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, ఎక్కడో ఒకటి ఇసిరెత్తాండు, ఏదో ఒకటి దాకపోతుంది. అల్లర్లు అయితే ఎక్కడో ఒకటి గెలవపోతాం అనే ఆలోచనతో నడుపుతున్నారు. సో నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ రాహుల్ గాంధీ అనే ఆయనను భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. అంటే ఏంది, ఓడగొట్టాలి. తరిమి కొట్టాలనగానే మీరు అందరు పోయి దంతుడు పట్టి పెట్టారు మరి. ఎందుకంటే రాహుల్ గాంధీని కొట్టినా పిచ్చి కుక్కని కొట్టినా ఒక్కటే. కాబట్టి పిచ్చి కుక్కలను కొట్టద్దు, పట్టాలే, బయట పడేయాలి, అడవులలో పడేయాలి. ఈయన తీసుకుపోయి ఇటలీలో పడేయాలి. అంటే ఓటుతోనే కొట్టాలి. మిత్రులారా, ఈయన ఏం చేస్తాడంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న పండిట్లు, అంటే ఈయన ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయి జమ్మూ కాశ్మీర్లో ఉన్న పండిట్లట పాకిస్తాన్ శరణార్థులట అని నాలిక కలుసుకుంటాడు. మళ్ళీ కలుసుకొని సారీ మళ్ళీ ఏంటంటే పీఓకే లా ఉన్న కాశ్మీర్ పండిట్లను గురించి మాట్లాడతానని అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. నీకు పీఓకే తెలుస్తలేదు, పాకిస్తాన్ తెలుస్తలేదు అని అడుగుతా ఉన్నా. इनको सब कुछ दे दिया, जम्मू कश्मीर के लोग देखते रह गए. पीओके से रेफ्यूजीज आए, उनसे मनमोहन सिंह जी ने वायदा किया था, वो वायदा पूरा किया जाएगा. सॉरी, कश्मीरी पंडित से जो मनमोहन सिंह जी ने वायदा किया था, वो वायदा पूरा किया जाएगा. నువ్వేం దేశాన్ని పాలిస్తావా? నీకేం తెలుసు అసలు? నీకేం సబ్జెక్ట్ ఉన్నది? నువ్వు ఒక పప్పు అంటే నన్ను పొల్లు తిడుతున్నారు నెటిజన్లు. పప్పు కాదు, గన్నేరు పప్పు అనాలి, విషపప్పు వాడు అని చెప్పేసి తిడుతాను అని పరిస్థితి అట్లా ఉన్నది. మరి ఇక పోతే ఈయన ఏం చెప్తాడంటే మళ్ళీ చెప్తాడు, మీకు మన్మోహన్ సింగ్ ఏదైతే మాట ఇచ్చిండో పీవైకే నుంచి వచ్చిన కాశ్మీర్ పండిట్ల గురించి శరణార్థులకు వాళ్ళకు ఏవైతే ఇచ్చిండో మేము అవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి మళ్ళీ అంటాడు. అనుకుంటా ఇక ఇండి కూడా పోయింది. అక్కడ అది పోయినాక మేము భారత్ కూటమి కలిసి మళ్ళీ దీన్ని రాష్ట్రం చేస్తాం, కేంద్రపాలిత ప్రాంతం బీకేసి రాష్ట్రం చేస్తాం అంటాడు. నేను ఒక్కడే అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతానికి నీకు తేడా తెలుసా అని అడుగుతాను. నేను ఓపెన్ గా చెప్తున్నా మిత్రులారా, కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ప్లేస్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందో వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళు లాభపడతారు, ప్రజలు లాభపడతారు. రాజకీయ నాయకులు కాదు, ప్రజలు బ్రహ్మాండంగా లాభపడతారు. ఆ ఏరియా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా. అదే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం ఉన్నది, ఆ రాష్ట్రంలో ఒక భాగము కేంద్రపాలిత ప్రాంతం అయితే మరొక భాగం కూడా లాభపడుతుంది. ఎందుకంటే ఈసారి మనకు వచ్చే నిధులలో ఈ యొక్క ఏదైతే ఏరియా ఉన్నదో, మిగిలిన ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంను ఒక రాష్ట్రం అనుకుంటారో ఆ రాష్ట్రానికి నిధులు వస్తాయి. అప్పుడు ఆ ఏదైతే మిగిలిన ఆ ప్లేస్ ఉంటుందో ఆ రాష్ట్రాన్ని కూడా బాగా డెవలప్ అవుతుంది. ఆ రాష్ట్రం కూడా బాగా డెవలప్ అవుతుంది. రాజకీయ నాయకులకు ఇబ్బంది. ప్రజాప్రతినిధులు ఎవరైతే మేము రాజకీయ నాయకులు కావాలనుకుంటాం, ముఖ్యమంత్రి కావాలనుకుంటాం, వానికి కమిషన్లు అత్తుడు తక్కువ అవుతుంది అంతే కేంద్రపాలిత ప్రాంతం అయితే. ఇక పోతే జమ్మూ కాశ్మీర్ అనేది చాలా సున్నితమైన సమస్య. ఆడ ఉగ్రవాదులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పాలించడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ 100% కేంద్రమే మూవ్మెంట్ చేయాలి. అక్కడ తప్పదిగా. మీకు తెలియంది కాదు జమ్మూ కాశ్మీర్. ఇదే రాహుల్ గాంధీ ఉత్సవ పోసుకునేది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఉత్సవ పోసుకునేది. డైపర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీకి అప్పుడు. ఇప్పుడు టింగ ఉరుకుతాండు రాహుల్ గాంధీ. మిత్రులారా, ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కార్పొరేటర్ కూడా ఎక్కువనే. ఓపెన్ గా చెప్తా ఉన్నా, కేవలం మత కలహాలు అల్లర్లు చేయాలి, ఏదో వివాదాలు సృష్టించాలి అంటే అమెరికా పోయి అన్ని చేసుకొచ్చిండు. ఈయన పీఓకేలకి వచ్చిన వాళ్ళని మళ్ళీ అంటాడు కదా. నేను ఒకటే అడుగుతాను, నువ్వు పోతివి ఆ పీఓకేనే మనది కాదు, మన పాకిస్తాన్ది అని చెప్పిన ఇల్హానా ఉమర్తో నువ్వు ఫోటోలు దిగలేదా? ఇమ్రాన్ ఖాన్ ఎంబడి వాడి ఇమ్రాన్ ఖాన్ కొంప కూల్చింది, శ్రీలంక కొంప కూల్చినోడు, బంగ్లాదేశ్ కొంప కూల్చినోడు, వాంతో పోయి నువ్వు కలవలేదా? మళ్ళీ వాంతో నువ్వు చర్చలు పెట్టలేదా? ఎందుకు ఇవన్నీ సోది? ఎందుకు నువ్వు కుండబోత పోయింది కానీ కుక్క బూజు తెలిసిందని ఒక సామెత ఉన్నది మిత్రులారా. ఈ రాహుల్ గాంధీ ఏమంటాడు, పాకిస్తాన్ శరణార్థులు అంటాడు కాశ్మీర్ పండిట్లను అని మళ్ళీ నాలుక కరుచుకొని మళ్ళీ మాట్లాడతా. ఆ వీడియో మొత్తం ఇంటర్నెట్లలో వైరల్ అవుతుంది, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మిత్రులారా. ఇక లేబోదునో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడో బయట వాళ్ళు బాగుపడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాగుపడద్దు అనేది మా కాన్సెప్ట్. నువ్వు బాగుపడద్దు, కేవలం మీ గవర్నమెంట్ వస్తే నువ్వు బాగుపడతావు, మీ అమ్మ, మీ యొక్క అక్క, మీ బావ, మీ బావ అంటే వాద్రా, మీరే బాగుపడతారు. మాకు తెలుసు కదా. మీ కుటుంబ పాలనను పాతాలను తొక్కిందే భారతీయ జనతా పార్టీ. మీకు హిందువులంటే ఇష్టం ఉండదు.
ఈయన మళ్ళీ రాష్ట్రం చేస్తాడట 370 ఆర్టికల్ రద్దును మళ్ళీ పునరుద్ధరీకరిస్తాడట 370 ఆర్టికల్. ఏం మనిషి ఆయన రాష్ట్రంగా తయారు చేస్తాడట జమ్మూ కాశ్మీర్. నువ్వు ఏం మనిషి అసలు? నువ్వు దేశాన్ని ఏం చేద్దాం, ఎన్ని ముక్కలు చేద్దామని ఆలోచన రాహుల్ గాంధీ నీకు. బంధు పెట్టి ఇటువంటి అన్ని బంధు పెట్ట. మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించాలి. నేను చెప్తున్నా కదా, మీరు మనం చేసిన తప్పు ఒకటే. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడే ఉండాలన్నారు చూసిన, అది 100% తప్పు. గల్లీలో మనమే ఉండాలి, ఢిల్లీలో మనమే ఉండాలి, ఇదే పోవాలి నినాదం. గల్లీలో మనమే, ఢిల్లీలో మనమే. వార్డు మెంబర్లను గెలిపించి చూపించారు మీరు. అందరం ఐకమత్యంగా ఉండాలి. ఇదే పరిస్థితి. అప్పుడు కూడా కాశ్మీర్లోని పండిట్లను ఊచకోత కోసినప్పుడు వీళ్ళు పైశాచికానందం పొందిన వ్యక్తులే వీళ్ళు. దయచేసి ఇవన్నీ కూడా మీరు గమనించాలి మిత్రులారా. అయినే కేవలం జమ్మూ కాశ్మీర్ లో సీట్లు సాధించడం కోసం కాశ్మీర్ పండిట్లను పాకిస్తాన్ శరణార్థులు అంటాడు. సిగ్గుండాలి, కొంచెమన్నా ఇజ్జతి మానం ఉండాలి. మళ్ళీ నాలుక గరుచుకుని అయ్యో అంటే వీళ్ళ కుండబోత పోయింది, కుక్క బుద్ధి పలిచింది. మనసులో లేనిది బయటికి రాదు కదా మిత్రులారా. మనసులో లేనిది బయటికి వస్తుందా? అప్పుడప్పుడు మనం ఓ బూతుమాట అంటాం కాంగ్రెస్ వాళ్ళు, అయ్యో అని నాలుక కరుచుకుంటాం. ఎందుకంటే మన మనసులు ఉంటుంది బూతుమాట, ఇలా ఎంత తిట్టినా బుద్ధి రాదు అని చెప్పేసి. కొంతమందిది దేశాన్ని సర్వనాశనం చేయాలి, 3 రంగుల జెండా పట్టుకొని దేశాన్ని 3 ముక్కలు చేయాలి. ఒకటి ఖలిస్తాను, ఒకటి సౌత్ ఇండియా, ఒకటి భారతదేశం. మళ్ళీ భారత్ కూటమిని స్టార్ట్ చేసింది. ఇక సిగ్గుండాలే కొంచెమన్నా. ఏ పేరు ఇండియా తీసిపెట్టేసి భారత్ పెడితే భారత్ అని స్టార్ట్ చేస్తాడు. ఇండి కూటమి పోయింది, ఇప్పుడు మళ్ళీ భారత్ కూటమి అంటాడు. అంటే సిగ్గులేని జన్మలు కొన్ని ఉంటాయి మిత్రులారా. కొంతమందికి సిగ్గుండదు అన్నట్టు, తూవను మేత తుడుచుకొని పోయే రకాలన్నట్టు వాళ్ళు. వాళ్ళందరి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మిత్రులారా, మనందరం కూడా రక్షణ ఉండాలి. మన దేశానికి రక్షణ ఉండాలి. నరేంద్ర మోడీ గారికి రక్షణ ఉండాలి, మన దేశానికి రక్షణ ఉండాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇవాళ 3 పూటల బువ్వ తినాలంటే కూడా మన దేశం రక్షణ ఉంటేనే మనం 3 పూటల బువ్వ తింటాం. మన ఆస్తులు కూడా భద్రంగా ఉండాలంటే కూడా మన దేశం రక్షణ ఉండాలి. ముందుగా కరోనా ఎంత భయంకరమైనదో అంతకంటే ఎక్కువ భయంకరమైనది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. ఓపెన్ గా చెప్తాను మిత్రులారా, దీనిలో ఎటువంటి తప్పు లేదు. దయచేసి ప్రతి ఒక్కరు అప్రమత్తం. నేను చెప్తున్నా, కాంగ్రెస్ ఉన్న కూడా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్. రేపు పొద్దున ఫ్యూచర్ లేదు. ఈ జిమ్మిక్స్, ఈ లంగకథలు, ఈ కల్లోలాలు లేపి అధికారంలోకి వచ్చి ఎన్ని దిక్కులో రాలేరు మీరు. నీతి నిజాయితీ ఫర్ ఎవర్ ఎప్పటికి ఉంటది. నీతి నిజాయితీ ధర్మంగా పనిచేస్తే ప్రజలు ఎప్పటికి కూడా ప్రశంసిస్తారు. ఇలా నరేంద్ర మోడీ గారికి అంత క్రేజీ ఎందుకంటే బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించుకోవాలి, అవినీతికి పాల్పడాలనేది నరేంద్ర మోడీ గారి హిస్టరీలోనే లేదు. కుటుంబ పాలన నరేంద్ర మోడీ గారి హిస్టరీలోనే లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అంత క్రేజీ. ప్రపంచంలోనే ర్యాంకింగ్ లో మొట్టమొదటి ర్యాంకింగ్ లో ఉన్న ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అందుకే ఎప్పుడన్నా వీళ్ళ రాజీవ్ గాంధీ వచ్చిండా ప్రధానమంత్రి ఉన్నప్పుడు? రాజీవ్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేడు. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చినాకనే చరిత్రను తిరగరాసిర్రు. మీరు చరిత్రను దొక్కిర్రు. కేవలం ఓట్ల కోసం ఒక వర్గానికి తొత్తులుగా మారిర్రు మీరు. కేవలం ఓట్ల కోసమే ఆ 370 ఆర్టికల్ను రద్దు చేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరీకరించాలనుకుంటారు మీరు. ఓటు బ్యాంకు రాజకీయాలు బంద్ చేయండి దేశంలో. దేశం మంచిగా ఉండదు. బంగ్లాదేశ్ లేక కొట్లాడుకొని ఎవరం చేస్తామో తెలియలేని పరిస్థితి. బుక్కడి బువ్వ తిని బట్టలు వేసుకొని ఇంత గూడుంటే పండుకుంటే నయం. కానీ రాజకీయాల కోసం ఆడెవడో ప్రధానమంత్రి కావాలనే ఆశ కోసం అల్లర్లు సృష్టించగానే మీకు 2 చేతులకు దండం పెట్టి వేడుకుంటా. మొట్టమొదటిసారి కాంగ్రెస్ వాళ్ళని కూడా దండం పెడతానా, మీరు 2 చేతులు దండం పెడతానా? దేశాన్ని 3 ముక్కలు చేద్దామన్న ప్రయత్నాన్ని ఆపండి. ఒక వర్గానికి కొమ్ము గాయకండి. జనాభా నియంత్రణ పాటించేటట్టు చేయండి మీరు ఉన్న రాష్ట్రాలల్లో. లేకపోతే రాష్ట్రం ఎక్కడికో వెనుకలు, రాష్ట్రాలన్నీ కూడా వెనుకలకు పోతున్నాయి. అందరికి ఒకటే న్యాయం. నేను ముఖ్యంగా చెప్తాను, కరెంటు బిల్లులు కూడా అన్ని ఏరియాలలో మంచిగా వసూలు చేయండి. తెలంగాణలో, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు వసూలు చేయరు, నీటి బిల్లులు వసూలు చేయాలి, ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేయరు. అందరికి దగ్గర ఒకటే, అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ఇక పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా 2 చేతులు దండం పెడతానా? 119 నియోజకవర్గాలలో పోటీ చేయాలి ఎవడైనా పార్టీ పెట్టుకుంటే. లేకపోతే పీకేయండి. మీ పార్టీలు కాదు, మీ బతుకులు కానీ పీకేయండి. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మీరు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ముందుకు పోవాలంటే, మీరు ఈ వీడియో వైరల్ కావాలంటే కూడా మీరు లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ అంటే థంబ్ సింబల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.